ఖమ్మం జిల్లాలో ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో పోలింగ్ సందడి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఓటర్ల బారులు అయితే కనిపిస్తున్నాయి. తొలి 2 గంటల్లో ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 15.37% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక కార్పొరేషన్ 2 మున్సిపాలిటీల పరిధిలో 10% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో ఇవాళ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదులాపురం, వైరా, సత్తుపల్లి, కల్లూరు, మదిర ఈ 5 మున్సిపాలిటీల పరిధిలో ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా కొనసాగుతుంది. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్ల సందడి ఉదయం 7 గంటల నుంచే కనిపిస్తుంది. ప్రస్తుతం తొలి 2 గంటల్లో 15.37% ఖమ్మం జిల్లాలోని పురపాలికల్లో పోలింగ్ శాతం నమోదైంది. ఏదులాపురం మున్సిపాలిటీలో 15.65%, అదేవిధంగా వైరా మున్సిపాలిటీలో 14.52%, సత్తుపల్లి మున్సిపాలిటీలో 15.12%, కల్లూరు మున్సిపాలిటీలో 19.80%, మదిర మున్సిపాలిటీలో 12.72% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, 2 పురపాలికల్లో ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇల్లందు మున్సిపాలిటీలో 8.8% పోలింగ్, అదేవిధంగా అశ్వారావుపేటలో 21%, కొత్తగూడెం కార్పొరేషన్లో 10.01% పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం చూస్తే 10.05% పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం ఓటర్లు దాదాపు 185,348 మంది ఓటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటే 19,584 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 10% పైన పోలింగ్ నమోదవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఒక సందడి కనిపిస్తుంది, సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీస్ శాఖ, అటువైపు ఎన్నికల అధికారులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వద్దకు తరలి వస్తున్న సందర్భంలో వారి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సజావుగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేసి ఎన్నికల అధికారులు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో దాదాపు 2,000 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉదయం నుంచి కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, సందడి వాతావరణంలో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఇతరతర సంఘటనలు కానీ ఎక్కడ చోటు చేసుకోకుండా మొత్తం 7 మున్సిపాలిటీలు, అదేవిధంగా ఒక కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అదేవిధంగా జిల్లాలో పలువురు ముఖ్య నేతలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మదిర మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్న తల్దార్పల్లి పోలింగ్ కేంద్రంలోనే సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం కూడా కాసేపటి క్రితం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా ముఖ్య నేతలంతా కూడా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతంలో కంటే పట్టణ ఓటర్ల బారులు అయితే ఈసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2020లో జరిగిన పుర ఎన్నికల్లో పోలింగ్ శాతంతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా అన్ని పురపాలికల్లో కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికార యంత్రాంగం. ఎందుకంటే ఈసారి ప్రత్యేకమైన కార్యక్రమాలు, అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీల నుంచి ఆ మున్సిపాలిటీలుగా 3 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడటం, అదేవిధంగా ఇక్కడ ఒక రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలు చేయడం, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా కొత్త మున్సిపాలిటీల్లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఓటర్లందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. జిల్లాలోని ప్రధానంగా ఇప్పటివరకు అయితే పోలింగ్ శాతం అధికారులు ఆశించిన విధంగానే కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఖమ్మం పోలీస్ కమిషనర్ అదేవిధంగా సునీల్ దత్, అదేవిధంగా భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ తరఫున కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మొత్తం పోలింగ్ కేంద్రాలను చుట్టేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా బయట
వాతావరణం కూడా కోలాహలమైన వాతావరణం పోలింగ్ కేంద్రాల బయట కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, కార్యకర్తలు తమకు ఓటు తమకు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. అటువంటి సందర్భంలో ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కూడా అక్కడ కూడా ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రస్తుతానికి సజావుగానైతే కొనసాగుతుంది. వెంకటేష్.